హాయ్ హలో వెల్కమ్ టు నవీన్ జీకే ట్రిక్స్. మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా మనం మార్చ్ కరెంట్ అఫైర్లో స్టార్ట్ చేయబోతున్నాం. మార్చ్ 1 అలాగే ప్రీవియస్ జనవరి ఫిబ్రవరి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో ముందుగా మార్చ్ 1కి సంబంధించి కరెంట్ అఫైర్స్ చూద్దాం. మొదటి కరెంట్ అఫైర్, జమ్మూ కాశ్మీర్ తొలి రంజీ ట్రోఫీ విజయం. 67 ఏళ్ల నిరీక్షణకు తెరదించడం జరిగింది. యాక్చువల్గా మనం ఎక్కడ జనవరి టాపిక్లో కూడా మనం నేర్చుకోవడం జరిగింది. జమ్మూ కాశ్మీర్కి అండర్ క్రికెట్ మ్యాచెస్లో T20 మ్యాచెస్లో BCCI తొలి ట్రోఫీ వచ్చిందని చదువుకున్నాం మనం. సో ఇక్కడ చూడండి, జమ్మూ కాశ్మీర్కి తొలి రంజీ ట్రోఫీ విజయం. రన్నర్ ఎవరంటే కర్ణాటక అండి. రన్నర్ ఎవరు? కర్ణాటక. అయితే అధిక సార్లు రంజీ ట్రోఫీ గెలిచిన జట్టు ఏదంటే ముంబై, 42 సార్లు. అయితే కర్ణాటక జట్టును హుబ్లీలోని KSCA స్టేడియంలో ఇది ఓడించడం జరిగింది. ఓకేనా? సో రన్నర్ కర్ణాటక గుర్తుపెట్టుకోండి, విన్నర్ ఎవరో గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, ప్రాజెక్ట్ చీతా కింద కునో నేషనల్ పార్కు మరో 9 చీతాలు. మధ్యప్రదేశ్లోని ఈ కునో జాతీయ ఉద్యానం ఎక్కడుంది? మనకి మధ్యప్రదేశ్లో ఉందండి. ఇందులో 9 చీతాలు చేరడం జరిగింది రీసెంట్గా. వీటిని ఆఫ్రికాలోని బోట్స్వానా దేశం నుంచి తీసుకురావడం జరిగింది. మనకి కునో నేషనల్ పార్క్ ఎక్కడుందంటే మధ్యప్రదేశ్. సో అక్కడికి 9 చీతాలు తీసుకురావడం జరిగింది ఉద్యానవనానికి. వీటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారంటే బోట్స్వానా దేశం నుంచి తేవడం జరిగింది. అయితే మనకి కేంద్ర ప్రభుత్వం అనేది 2022లో సెప్టెంబర్ 17 అండి, మోడీ గారి బర్త్డే రోజు ప్రాజెక్ట్ చీతా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. దీనిలో భాగంగా సెప్టెంబర్ 2022 17 డేటు మొదటి దశలో భాగంగా నమీబియా నుంచి 8 చీతాలు తీసుకురావడం జరిగింది. 8. అలాగే రెండవ దశలో ఫిబ్రవరి 2023లో సౌత్ ఆఫ్రికా, దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాలు తీసుకురావడం జరిగింది. రీసెంట్గా మూడవ దశలో భాగంగా బోట్స్వానా నుంచి 3 మగ మరియు 6 ఆడ చీతాలు తీసుకురావడం జరుగుతుంది. సో గుర్తుపెట్టుకోండి, సెప్టెంబర్ 2022లో స్టార్ట్ అయింది మొదటి దశ, రెండవ దశ 2023. అలాగే ఇప్పుడు మనకి మూడో దశలో భాగంగా 3 మగ 6 ఆడ చీతాలు తీసుకురావడం జరుగుతుంది. ఎక్కడి నుంచి అంటే మనకి బోట్స్వానా దేశం నుంచి. ఇది కూడా ఆఫ్రికా దేశమే, గుర్తుపెట్టుకోండి, ఆఫ్రికా ఖండంలో ఉందన్నమాట. చాలా ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్, 93వ చెస్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియాగా ఆరవ్, ఈయన ముంబైకి చెందిన వ్యక్తి, 93వ వ్యక్తి. ఫస్ట్ ఎవరికి వచ్చిందంటే మనకి విశ్వనాథన్ ఆనంద్ గారికి రావడం జరిగింది. అయితే మనం 93తో పాటు బ్యాక్ సైడ్ నుంచి 92, 91, 90 అలాగే 89 వరకు మినిమం తెలుసుకోవాలి. సో 93వ చెస్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియాగా ఎవరు గెలిచారంటే ఆరవ్. మనకి అక్కడ స్టేట్ కూడా గుర్తుపెట్టుకోవాలి, ముంబై, మహారాష్ట్ర. ఇక 92వది ఆర్యన్ అనమాట. ఇది ఆర్యను, ఇది ఆరవ్, 92వ వ్యక్తి. నెక్స్ట్ 91 రాహుల్ VS, అలాగే 90 ఎంపర్తి AR, 89 రోహిత్ కృష్ణ. నెక్స్ట్ అలాగే 88 దివ్య దేశ్ముఖ్, 87 హరికృష్ణన్. ఓకేనా? చూసుకోవాలి. మనం 93తో పాటు ఎగ్జామ్స్లో ఏ విధంగా అడుగుతాడంటే మనకి ఇటువైపు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పలానా 93, 92, 91, 95 అని ఇచ్చేసి ఇటువైపు ఆ వ్యక్తుల పేర్లు ఇచ్చి మ్యాచింగ్లో అడుగుతాడు. సో ఆ విధంగా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, మైక్రాన్ టెక్నాలజీ సెమీ కండక్టర్ ప్లాంట్. ఇది మనకి గుజరాత్లో ప్రారంభించబోతున్నారు. గుజరాత్లోని సనంద్లో మైక్రాన్ టెక్నాలజీకి చెందిన సెమీ కండక్టర్ ప్లాంట్ను మోడీ గారు ప్రారంభించడం జరిగింది. సో మైక్రాన్ టెక్నాలజీ సెమీ కండక్టర్ ప్లాంట్ ఎక్కడ ప్రారంభించారంటే గుజరాత్. ఈ కంపెనీ అమెరికాకు దేశానికి చెందినది. నెక్స్ట్ వన్, ఏపీకి సంబంధించి ఏపీ జ్యుడిషియల్ అకాడమీకి శంకుస్థాపన చేయడం జరిగింది. దీనిలో భాగంగా 53వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయిన సూర్యకాంత్ గారు శంకుస్థాపన చేయడం జరిగింది. దేశంలో తొలిసారి ఏర్పాటు కానున్న జ్యుడిషియల్ అకాడమీ ఎక్కడ ఏర్పాటు కానుందంటే అమరావతిలోని పిచ్చికలపాలెంలో ఇది ప్రారంభం కానుంది. దీనికి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు సూర్యకాంత్ గారు 53వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి శంకుస్థాపన చేశారు. సో గుర్తుపెట్టుకోండి, ఏపీకి జ్యుడిషియల్ అకాడమీ. నెక్స్ట్, సిక్కిం రాష్ట్రంలోని ప్యాక్యాంగ్ విమానాశ్రయానికి ఒకరి పేరుని పెట్టడం జరుగుతుంది. స్వాతంత్ర సమరయోధుడైన త్రిలోచన ప్రోక్రేల్ పేరు పెట్టడం జరుగుతుంది. ఎక్కడిది? సిక్కిం రాష్ట్రంలో ఉందండి, గుర్తుపెట్టుకోండి. సిక్కిం రాష్ట్రంలోని ప్యాక్యాంగ్ విమానాశ్రయానికి స్వాతంత్ర సమరయోధుడు గుర్తుపెట్టుకోవాలి పేరు, త్రిలోచన్ ప్రోక్రేల్ పేరు పెట్టడం జరిగింది. సో ఎక్కడిది? సిక్కిం రాష్ట్రం. నెక్స్ట్ వన్, ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ
ఇరాన్పై అమెరికా మరియు ఇజ్రాయెల్ ఉమ్మడిగా దాడులు చేస్తున్నాయండి. ఇరాన్పై అమెరికా మరియు ఇజ్రాయెల్ ఉమ్మడిగా దాడులు చేస్తున్నాయి. దీనికి అమెరికా అనేది ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అని పేరు పెట్టగా, ఇజ్రాయెల్ ఆపరేషన్ రోరింగ్ లైన్ అని పేరు పెట్టడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ ఇరాన్పై అమెరికా మరియు ఇజ్రాయెల్ యొక్క ఉమ్మడి దాడులు చేయడం జరిగింది. అందులో భాగంగా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అంటే మనకి అమెరికాకు, ఆపరేషన్ రోరింగ్ లైన్ అంటే ఇజ్రాయెల్కి చెందింది. నెక్స్ట్, గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ తెలంగాణ. మూసీ నదిని పర్యాటకంగా అభివృద్ధి చేయుటకు బాపు ఘాట్ వద్ద గాంధీ సరోవర్ను అభివృద్ధి చేయాలని తెలంగాణ గవర్నమెంట్ నిర్ణయించడం జరిగింది. ఇందులో భాగంగా 150 అడుగుల ఎత్తైన గాంధీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది. సో గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. మనకి ఏపీకి సంబంధించిన కూడా ఈ తెలంగాణ బిట్ అనేది చాలా ఇంపార్టెంటే. సో ఏంటి, ఇక్కడ మూసీ నదిని పర్యాటకంగా అభివృద్ధి చేయడం కోసం అక్కడ బాపు ఘాట్ వద్ద 150 అడుగుల ఎత్తైన గాంధీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో ఇదండి, ఒకసారి మళ్ళీ రివిజన్ చేద్దాం. జమ్మూ కాశ్మీర్ మనకి తొలి రంజీ ట్రోఫీ విజయం, రన్నర్ కర్ణాటక. అలాగే ప్రాజెక్ట్ చేత కూనో నేషనల్ పార్క్ మనకి ఎక్కడ ఉందంటే మధ్యప్రదేశ్లో ఉంది. ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ అంటే బోట్స్వానా, సెకండ్ దశ దక్షిణాఫ్రికా, ఫస్ట్ దశ నమీబియా. ఇవన్నీ కూడా ఆఫ్రికా దేశమేనండి. నెక్స్ట్, 93వ చెస్ గ్రాండ్ మాస్టర్ ఆఫ్ ఇండియాగా ఆరవ్ ముంబై. అలాగే ఆర్యన్ 92వ వ్యక్తి ఎవరు, ఢిల్లీ. గుర్తుపెట్టుకోండి, ఆర్యన్ ఢిల్లీకి చెందిన వ్యక్తి. అలాగే రాహుల్ ఏమో తమిళనాడు, ఇంపర్తి తమిళనాడే, రోహిత్ కృష్ణ తమిళనాడు, దివ్యా దేశ్ముఖ్ మహారాష్ట్ర, హరికృష్ణన్ తమిళనాడు. నెక్స్ట్, మైక్రాన్ టెక్నాలజీ సెమీకండక్టర్ ప్లాంట్ గుజరాత్. ఏపీ జ్యుడిషియల్ అకాడమీ శంకుస్థాపన అమరావతి, పిచ్చుకలపాలెం. సిక్కిం రాష్ట్రంలో ప్యాంక్యాంగ్ విమానాశ్రయానికి స్వాతంత్ర సమరయోధుడైన త్రిలోచన్ ప్రోక్రేల్ పేరు పెట్టడం జరిగింది. త్రిలోచన్ ప్రోక్రేల్. నెక్స్ట్, అలాగే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ, ఓకేనా. ఇజ్రాయెల్ దాడులు ఉమ్మడిగా చేశాయి. ఆపరేషన్ పేరు అమెరికా అయితే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ, ఇజ్రాయెల్ అయితే ఆపరేషన్ రోరింగ్ లైన్. ఇక గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ 150 అడుగులు ఎత్తైన గాంధీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది తెలంగాణ గవర్నమెంట్. ఇదండి ఈరోజు సంబంధించిన కరెంట్ అఫైర్. ఇక మీకు కావాలంటే ఫిబ్రవరికి సంబంధించి, జనవరి, అలాగే ప్రీవియస్ ఇయర్స్ అంటే మనకి 2025కి సంబంధించి ప్రతి మంత్ కూడా మనకి పీడిఎఫ్ అనేది అవైలబుల్గా ఉంది. ఈచ్ మంత్ పీడిఎఫ్ అనేది 10 రూపీస్గా ఉంటుంది. సో ఎవరికైనా కావాలి అనుకున్న వారు కామెంట్లో ఫోన్ నెంబర్ పిన్ చేయడం జరిగింది. ఆ ఫోన్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే వాట్సాప్లో మీకు వాళ్ళు పంపిస్తారు, ఓకేనా, పీడిఎఫ్. థ్యాంక్ యూ అండి.